పక్షుల కన్నీరు, శివుడి కరుణ. ఒక చుక్క నీటి కోసం విలవిల్లాడిన పక్షులు. వారి కన్నీళ్లకు శివుడు ఎలా స్పందించాడు తెలుసా? ఈ కథలో ప్రధాన పాత్రలు: పచ్చి, ప్యారెట్, తెలివైన, ధైర్యమైన పక్షి. తన స్నేహితుల్ని కాపాడాలని ఎప్పుడూ ఆలోచిస్తుంది. కాకి, కాక, జాగ్రత్తగా ఉండే కానీ కొంచెం భయపడే స్వభావం. చిలక, స్పారో, చిన్నది కానీ ఆశతో నిండినది. గువ్వ, మైనా, అందర్నీ కలిపి ఉంచే మిత్రత్వం కలిగిన పక్షి. శివుడు, పరమేశ్వరుడు, కరుణామూర్తి, భక్తుల పిలుపుకి వెంటనే స్పందించే దేవుడు. మెల్లగా వేదమంత్రాల స్వరం, పక్షుల కిలకిలా రావాలు, గాలి సన్నని శబ్దం. ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో చెట్లు, పూలు, పక్షులు, జంతువులు ఆనందంగా జీవించేవి. ప్రతి ఉదయం పక్షుల కిలకిలా రావాలతో ఆ అడవి మెలకువ వచ్చేది. నీటివాగులు మృదువుగా ప్రవహిస్తూ జీవులకు జీవమిచ్చేవి. కాని కాలం మారింది. ఒక భయంకరమైన ఎండల కాలం వచ్చింది. వర్షాలు ఆగిపోయాయి. వాగులు ఎండిపోయాయి. చెట్లు వాడిపోయాయి. ఆహారం, నీరు లేక పక్షులు తీవ్రంగా బాధపడసాగాయి. పచ్చి, కాకి, చిలక, గువ్వ అన్నీ ఒక పెద్ద ఎండిన చెట్టు కింద కూర్చుని బాధతో మాట్లాడుకుంటున్నారు. పచ్చి: మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీళ్లు లేక మనమిలా ఎన్ని రోజులు బతుకుతాం? కాకి: నేను చాలా దూరం వెళ్ళి చూశాను. ఎక్కడా నీరు లేదు. చిలక కన్నీళ్లతో: మనకు ఎవ్వరూ సహాయం చెయ్యరా? గువ్వ: మనకు ఒకే ఒక ఆశ ఉంది, భగవంతుడు. శివుడి పట్ల భక్తి చూపించిన పక్షులు. పచ్చి ఒక ఆలోచన చేసింది. పచ్చి: మనమంతా కలిసి శివుణ్ణి ప్రార్థిద్దాం. ఆయన మన బాధను తప్పకుండా వింటాడు. అందరూ అంగీకరించారు. ఆ ఎండిన నేల మధ్యలో ఒక చిన్న శివలింగం కనిపించింది. అది కూడా ధూళితో కప్పబడి ఉంది. పక్షులక్కడికి వెళ్ళి ఓం నమఃశివాయ అని భక్తితో జపించసాగాయి. ఓం నమఃశివాయ జపం. రోజులు గడిచాయి. పక్షులు ఆకలితో, దాహంతో ఉన్నా ప్రార్థన ఆపలేదు. ఒకరోజు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి వేగంగా వీచింది. ఆకాశం నీలంగా ప్రకాశించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు దర్శనమిచ్చాడు. శివుడు చిరునవ్వుతో పక్షులవైపు చూశాడు. శివుడు: నా చిన్నారులా పక్షుల్లారా, మీ భక్తి నాకు ఎంతో ఆనందమిచ్చింది. మీరు ఎందుకిలా బాధపడుతున్నారు? పక్షులు ఆనందంతో ఏడుస్తూ తమ బాధను చెప్పారు. పచ్చి: స్వామీ, నీరు లేదు, ఆహారం లేదు, మేము బతకలేకపోతున్నాం. శివుడు కరుణతో చూశాడు. శివుడు తన త్రిశూలాన్ని నేలలో దించాడు. ఒక్కసారిగా అక్కడినుంచి ఒక చల్లని నీటివాగు పుట్టింది. నీరు ప్రవహిస్తూ ఆ అడవిని మళ్లీ పచ్చగా మార్చింది. పక్షులు ఆనందంతో ఎగిరాయి. శివుడు: మీరెప్పుడూ ఐక్యంగా ఉండండి, ప్రకృతిని కాపాడండి. అప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా మీరు దాటిపోతారు. పక్షులు శివునికి నమస్కరించాయి. ఆ రోజునుంచి ఆ అడవి మళ్లీ జీవంతో నిండింది. పక్షులు ప్రతిరోజూ శివుణ్ణి స్మరించేవి. నీటి విలువను అర్థం చేసుకుని ప్రకృతిని కాపాడుతూ జీవించసాగాయి. నీతి: ఐక్యతలో బలముంది. భక్తి ఉంటే భగవంతుడు కాపాడుతాడు. ప్రకృతిని కాపాడుతేనే జీవముంటుంది. ఇలాంటి అద్భుతమైన నీతి కథలు, భక్తి కథలు, ప్రేరణాత్మక కథలు చూడాలంటే మా ఐకథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఓం నమః శివాయ. శివాయ నమః. ధన్యవాదాలు.